హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ అవి చూద్దాం ఒకసారి. నిఫ్టీ 50 అండి. నేను చెప్పాను కదా, ఏం చెప్పానండి నిన్నటి వీడియోలో, మనకు ఈ ఫ్రైడే హై లో ఉంది కదా, లో నుంచి రివర్స్ అయింది, హై వరకు క్రాస్ అవ్వాలి. క్రాస్ అయితే మనం ఫర్దర్గా బుల్లిస్ చూడొచ్చు. రేపు కూడా పెరగచ్చు అని చెప్పాను. గత 2 రోజుల నుంచి పెరుగుతుందని చెప్పాను. రేపు కూడా పెరగచ్చు. పెరిగితే మాత్రం దీని మీద డే క్లోజ్ జరగాలని చెప్పాను. ఇవాళ పెరిగిందా చూడండి, ఎంత వన్ డైరెక్షన్ లో పెరిగింది చూడండి. పెరిగిందా? ఓకేనా? ఇప్పుడు మనం తర్వాత లెవెల్స్ నేను తర్వాత చెప్తాను. ఇవాళ నేనేం చెప్పానండి, 23,600 కాల్, ఎక్కడ 23,750 మీద క్లోజ్ అయితే ఏది క్లోజింగ్ ప్రకారం చెప్పాను. ఇది కూడా అంతే ఉందండి. ఓపెనింగ్ కూడా 23,750 ఎబోనే. ఇది 750 ఎబో, ఓపెనింగ్ ఏమో 800 ఎబో. ఇవాళ చూడండి 23,600 కాల్, అంతే కదా. 750 మీద క్లోజ్ అయితే 600 కాల్ బై చేసుకున్నాం కదా. 600 కాల్ చూసావా? మన టార్గెట్ ఎంత? 341. కానీ అది ఎక్కడికి వెళ్ళింది మనం చూస్తా. 341 మన టార్గెట్, కానీ హై ఎంత? 632 వరకు వెళ్ళింది. చూసారా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. అందుకోసమే నా వీడియోలు జాగ్రత్తగా ఫాలో అవ్వండి, గమనించండి, ఫాలో అవ్వండి. ఒకటి టేక్ ఇట్ ఈస్గా తీసుకోకండి నా లెవెల్స్ని. చూసారా ఎంత ఇవాళ ఎంత ప్రాఫిట్ చేసింది. ఎవరైతే దీన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యారో, ఇదంతా అవసరం లేదు, ఇక్కడ వరకు ఫాలో అయినా చాలు, ప్రాఫిట్లో ఉంటారు. ఇంకా నిఫ్టీ అయితే ఇక్కడ వరకు ఎవరైతే చూసిండ్రో, ఇది ఎక్కడ వరకు వెళ్ళింది తెలుసా? R4 వరకు వెళ్ళిందండి. నేను ఏదైతే ఈ లైన్ వరకు అన్నానో, ఈ లైన్ వరకు మళ్ళీ ఇక్కడ ఒక బ్రేక్ ఇచ్చినాక కూడా బై చేసుకోవచ్చాను. బ్రేక్ ఇచ్చినాక కూడా బై చేసుకుంటే ఇటు నుంచి ఇక్కడికి ఎక్కడిది ఈ లెవెల్ అండి 517 ఏమో. అక్కడ నుంచి కూడా 150 పాయింట్లు వచ్చిందండి. ఇక్కడ నుంచి 150, ఇక్కడ నుంచి 150, 300 పాయింట్లు. చూసారుగా? ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్. బ్యాంక్ నిఫ్టీ అయితే, బ్యాంక్ నిఫ్టీది ఏముందంటే ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. అదేంటంటే ఇది శుక్రవారం హైలో కదా, ఇది లో ఈ హై వరకు వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడనే అయిపోయిందండి ప్రైస్. ఇక్కడనే అయిపోయింది ప్రైస్. ఇది క్రాస్ కాలేదు అంటే ఆల్రెడీ ఇది ఏ రోజు అండి, 30 డిసెంబర్ నాడు ఒకసారి క్రాస్ అయి వెళ్ళి కింద క్లోజ్ అయిందండి. అంటే డే క్లోజ్ కాలేదు. నా డైలీలో 15 మినిట్స్ 1 అవర్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా 15 మినిట్స్ క్యాండిల్స్ ఒక 2 క్యాండిల్ క్రాస్ అనేట్ అయ్యి మళ్ళీ 2 క్యాండిల్ కిందికి వచ్చి క్లోజ్ అయింది. ఇది మనకు డే క్లోజ్ కాలేదు. ఇది కూడా డే క్లోజ్ కాలేదు. ఇది డే క్లోజ్ అయితే ఇది కూడా ఉంటుందండి. ఎక్కడ దాకా అంటే దీన్ని నేను ఈ ట్రేడింగ్ వ్యూలో చూస్తాను. ఓకేనా? దీన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. బ్యాంక్ నిఫ్టీని మీరు ఫిన్ నిఫ్టీ ఉన్ను సెన్సెక్స్ కూడా చూడండి. నేను వాటి లెవెల్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే మనకు నిఫ్టీ 50 75 క్వాంటిటీ చేసింది కదా. ఫిన్ నిఫ్టీ చూడండి. ఇవి మీకు చెప్పాను, నాకుంటాయి, నా దగ్గర ఉంటాయి ఈ లెవెల్స్. ఇది చూడండి, ఈ డే ఆఫ్ మీద ఎక్కడ, ఇది నేను ఇవ్వాలటి అండి, అంటే రేపటి లెవెల్స్. మనం రేపటి గురించి మాట్లాడుకుందాం. ఇవైతే సక్సెస్ అయినాయిగా చూడండి. మేబీ డే హైన్ క్రాస్ అయింది బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ 50 కూడా మేబీ డే హైన్ క్రాస్ అయ్యి R4 వరకు వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ ఈ లైన్ ఉంది, ఫ్రైడే హై ఉంది. ఫ్రైడే హైని కూడా క్లోజ్ అయ్యి R4 వరకు వెళ్ళి మనం ఇక్కడ వరకు చేసుకున్నా చాలండి. ఎంత లాభం తెలుసా?
ఎన్ని క్యాండిల్ అని 1 2 3 4 5 క్యాండిల్ ఇక్కడ. మళ్ళీ ఇది క్రాస్ అయినాక 1 2 3 4 5 6 క్యాండిల్. ఓకేనా, నేను రేపటి లెవెల్స్ చెప్తాను చూడండి. రేపర్స్ లెవెల్స్ చూడ రాసుకోండి. 23,950 అండ్ 24,500 బిట్వీన్ ఉంటుందండి. ఇంత మార్కెట్ పెరిగిందిగా. రేపు మార్కెట్ మనం దీన్నే హైలోగా తీసుకుందామండి. ఇప్పుడు ఫ్రైడే హైలో చూసుకున్నప్పుడు మార్కెట్ అక్కడక్కడనే తిరిగిందిగా. ఇప్పుడు దీన్ని మనం హైలోగా చూసుకుందాం. ఇప్పుడు 24,500 పుట్, 23,950 కాలు. ఇది 24,150 బిలో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 24,500 పుట్ బై చేసుకుంటాం. 24,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,950 కాల్ బై చేసుకుంటాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, $51,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 52,000 పుట్ బై చేసుకుంటాం. 51,700 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 51,200 కాల్ బై చేసుకుంటాం. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి, ఫిన్ నిఫ్టీ కూడా చూసుకోండి. ఫిన్ నిఫ్టీని కూడా మనం ఫిన్ నిఫ్టీ 25 క్వాంటిటీ ఇందులోనే చేసుకోవాలి. కాకపోతే కొంచెం స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పాటించండి. పాటిస్తే ఎన్నైనా స్టాప్ లాస్ పాటిస్తే మనకు పెద్ద నష్టమే ఉండదు. ఏమన్నా ఉంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంతే, తక్కువలో తక్కువ. ఫిన్ నిఫ్టీ చూడండి, 24,300 పుట్టును 23,900 కాల్ ఉంది. 24,050 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 24,300 పుట్టు బై చేసుకోండి. 24,100 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 23,900 కాల్ బై చేసుకోండి. ఇది 25 క్వాంటిటీ ఉంటుంది కాబట్టి చేసుకోమని చెప్తున్నా. ఇదైతే ఇంకా 10 క్వాంటిటీ అండి. ఇది చేసుకుంటే మనకి 50 పాయింట్ల స్టాప్ లాస్ దొరుకుతుంది. ఇంకా ఇంట్లోనన్నా 20 పాయింట్లు దొరుకుతుంది, కానీ ఇంట్లో 50 పాయింట్లు దొరుకుతుంది. చూసుకోండి. 80,700 పుట్టు 79,100 కాల్ ఉంటుంది. 79,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 80,700 పుట్టు బై చేసుకోండి. 80,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 79,100 కాల్ని బై చేసుకోండి. ఈ నోట్ చేసుకోండి నోట్బుక్లో, లేదంటే స్క్రీన్ షాట్ కొట్టండి. నేను 5 సెకండ్స్ స్టే చేసి పెడతాను స్క్రీన్ని. ఓకేనా, ఓకేనా అండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక ఇది చూడండి. ఈ బ్యాంక్ నిఫ్టీ చేస్తేనేమో మనకు 35 వరకు దొరుకుతాయండి స్టాప్ లాస్ పాయింట్స్. సెన్సెక్స్లో అయితే 50 పాయింట్స్ దొరుకుతాయి, 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండి. ఫిన్ నిఫ్టీలో 20 పాయింట్స్ స్టాప్ లాస్. ఇక నిఫ్టీలో అయితే మాత్రం చెప్పాను కదండి 7 పాయింట్స్ తొందరగానే హిట్ అవుతాయి. ఓకేనా, నేను టెలిగ్రామ్లో ఇట్లా ఏమన్నా ఉంటే షేర్ చేస్తానండి. స్క్రీన్ షాట్లు అయితే షేర్ చేస్తాను. యాజ్ పర్ స్క్రీన్ షాట్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అండి. నేనే ఇవ్వాలని ఏం లేదు, ఎందుకంటే నేను ఒక్కనే మళ్ళీ నేను ట్రేడ్ చేసుకోవాలి, మీకు ట్రేడ్ ఇవ్వాలంటే నాకు కొంచెం టైం కుదరట్లేదు, అందుకోసం నేను ఇవ్వలేకపోతున్నా. ఓకేనా, ఈ విధంగా క్రాస్ అయితే కింద నేను చెప్తున్నాను కదా, ఇక్కడ లెవెల్స్ కూడా ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ ప్రకారం మీరు ఫాలో అయినా సరిపోతుంది. ఓకేనా, ఏమైనా ఉంటే నేను రేపు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా ఎవరైతే షేర్ మార్కెట్లో ఉంటూ లాస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి నా వీడియోని, వాళ్ళకి సజెస్ట్ చేయండి. తప్పకుండా వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.